హౌస్‌కి వెళ్తుంటే చాలా ఎక్సైటెడ్‌గా, క్యూరియాసిటీతో ఉన్నాము. ప్రైమ్ మినిస్టర్ హౌస్ దగ్గరికి వెళ్ళాక ఫుల్ సెక్యూరిటీ చెకింగ్ అయ్యింది. డాగ్స్ అన్నీ స్మెల్ చేసి లోపలికి పంపించారు. మళ్ళీ తర్వాత లోపలికెళ్ళాక టెంట్‌లో కూర్చోబెట్టి స్నాక్స్ అవన్నీ తిన్నాక లోపలికెళ్ళాము. అక్కడ వ్యాక్స్ చెకింగ్. ప్రైమ్ మినిస్టర్ హౌస్ దగ్గరికి వెళ్తుంటే చాలా క్యూరియాసిటీ అండ్ ఎక్సైట్మెంట్‌తో వెళ్ళాము. ప్రైమ్ మినిస్టర్ హౌస్ దగ్గర డాగ్స్ అన్నీ సెక్యూరిటీ చెక్ చేశారు. లోపలికెళ్ళాక టెంట్‌లో కూర్చున్నాము. స్నాక్స్ అవన్నీ తిన్నాక లోపలికెళ్ళి బ్యాగ్స్ చెకింగ్ అన్నీ చెక్ చేశాక ఓన్లీ రాఖీస్ తీసుకొని లోపలికి వెళ్ళి వెయిట్ చేశాము. నరేంద్ర మోడీజీ వాళ్ళు రావడానికి లేట్ అవుతుందని కొద్దిసేపు వెయిట్ చేశాము. తర్వాత లోపలికెళ్ళాము. అక్కడ కూర్చున్నాక డెమో కోసం మాకు అన్నీ చెప్పారు. సార్ వచ్చాక ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వెళ్ళండి అని. సార్ వచ్చాక ప్రైమ్ మినిస్టర్కి రాఖీ కట్టడానికి వెళ్ళాము. అక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరిలో నేను ఒక్క అమ్మాయినే, తెలుగు అమ్మాయిని. సార్ ప్రైమ్ మినిస్టర్ రాఖీ కట్టిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్, హైఫై ఇచ్చారు. పిల్లలు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, మేము కొన్ని క్వశ్చన్స్ అడిగాము. తర్వాత అందరు మంచిగా చదువుకోండి, మీరు కష్టపడి పైకి రావాలి, అదే కంట్రీకి మంచిగా ఫ్యూచర్లో అప్డేట్ అవుతుంది అని చెప్పారు. అంతే. పీఎం హౌస్కి వెళ్ళాము. పీఎం హౌస్కి వెళ్తుంటే మాకు చాలా క్యూరియాసిటీగా, ఎగ్జైట్మెంట్గా ఉండింది. మేము పీఎం హౌస్ దగ్గరికి వెళ్ళాక సెక్యూరిటీ చెకింగ్ అండ్ డాగ్ స్మెల్లింగ్ అన్నీ చేసి లోపలికి పంపించారు. మేము లోపలికి వెళ్ళంగానే ఒక టెంట్లో వెయిట్ చేయమని చెప్పారు. అక్కడ స్నాక్స్ అవన్నీ ఇచ్చారు. మేము తిని వెయిట్ చేస్తున్నాము. అందరు స్కూల్ వాళ్ళు వచ్చాక మేము లోపలికి వెళ్ళాము. సార్ ప్రైమ్ మినిస్టర్ రావడానికి టైం పడుతున్నందుకు మేము కొంచెం సేపు లోపలికి వెళ్ళాక వెయిట్ చేసాము. లోపలికి వెళ్ళాక మీటింగ్ హాల్లోకి వెళ్ళాము. మీటింగ్ హాల్లో డెమోస్ అవన్నీ చెప్పించారు. పీఎం రాగానే కొంతమంది ఇటు సైడ్ నుంచి, కొంతమంది అటు సైడ్ నుంచి వెళ్ళండి, డిసిప్లిన్గా ఉండండి అని చెప్పారు. సార్ పీఎం వచ్చాక చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. పీఎం రావడంతో అందరి కళ్ళలో హ్యాపీనెస్ కనిపించింది. మాకెంతో ఎగ్జైట్మెంట్గా అనిపించింది. పీఎం వచ్చాక స్కూల్ వైజ్గా అందరం రాఖీ కట్టేశాము. అక్కడ వచ్చిన అందరి పిల్లల్లో నేను ఒక్కదాన్నే తెలుగు అమ్మాయిని. సార్ పిఎం రాఖీ కట్టాక మళ్ళీ వచ్చి అందరి పిల్లలతో మాట్లాడారు. చాలా క్యాజువల్గా, ఫ్రెండ్లీగా మాట్లాడారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిఎం గారు అందరితో బాగా చదువుకోండి, ఏఐ గురించి అన్నీ తెలుసుకోండి, గ్రీన్ ప్లాంట్స్ అన్నీ ప్లాన్ చేయండి, ఇండియా మొత్తం అప్డేట్ అవుతుంది అని చెప్పారు. అప్పుడు పిఎం మాతో మాట్లాడుతుంటే మాకెంతో హ్యాపీగా అనిపించింది.